వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఫుడ్ బ్లాగర్. మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చారనమాట. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లో ఫుడ్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్నది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఈరోజు మనం వచ్చేసరికి అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఉన్న కొత్తగా ఓపెన్ చేసిన అన్న క్యాంటీన్ దగ్గర అయితే మనమైతే ఉన్నాం అనమాట. అసలు ఇక్కడ ఎంతమంది వచ్చి రోజు భోజనం చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు, అసలు ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అనేది ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. అలాగే మనం కూడా ఫుడ్ అనేది క్వాలిటీ అనేది చెక్ చేసి చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇంకెటువంటి లేట్ చేయకుండా టైం వచ్చేసరికి అయితే 12 అయితే అయిందనమాట. కరెక్ట్గా ఇప్పుడు మనకి భోజనానికి వచ్చే వాళ్ళ సంఖ్య అయితే ఉంటుంది. సో ఈ అన్న క్యాంటీన్లో ఫుడ్ అనేది ఎలా ఉందో మనం కూడా చేసేద్దాం. అండ్ అలాగే ఈ అన్న క్యాంటీన్ పథకం పెట్టడం వల్ల ప్రజలు అనేది దీనికి అభిప్రాయం అనేది ఎలా ఉంది సో అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎలా ఉంటుందని అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం పెడుతుంది. బాగానే ఉందండి భోజనం. ఏమేమి పెడుతుంది ఇవాళ? ఏం కూరండి? కూర పప్పు దోసకాయ మిల్లి మేకర్ కూడా వేసారు, పెరుగు పచ్చడి సాంబారు మీరు ఇక్కడికి వస్తుంటారండి ఇక్కడ భోజనం చేయడానికి? అదే ఎలా అనిపిస్తుందండి ఈ పథకం? బాగుంటుందండి భోజనం అయ్యి. మీరు ముందు నుంచి ఇక్కడికి వస్తున్నారు అన్న క్యాంటీన్లోకి అప్పుడప్పుడు భోజనం అండి. ఎలా ఉందండి ఈ పథకం? 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు. ఎలా అనిపిస్తుంది ఏంటి అసలు? బాగుందండి. ఎలా ఉందండి? రోజు ఓ కూర, ఓ పెరుగు, ఓ పచ్చడి, కొద్దిగా ఒక బౌల్ రైస్ సరిపోతుందండి 5 రూపాయలకి? 5 రూపాయలకి అన్నది. ఇక్కడ అన్న క్యాంటీన్లో క్యాషియర్ గారు అయితే ఉన్నారు. సో ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. రోజుకి ఎంతమంది వస్తున్నారు, అసలు ఎన్ని టోకెన్స్ అనేవి సేల్ అవుతున్నాయి, టైమింగ్స్ ఏంటో కూడా ఒకసారి మన క్యాషియర్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరన్నా? ఎస్ బాబు, క్యాషియర్. ఇక్కడ క్యాషియర్ గా వర్క్ చేస్తారు. ఎప్పుడు నుంచి అన్న ఫస్ట్ ఇది ఓపెన్ అయినప్పటి నుంచి మీరే వర్క్ చేస్తున్నారా? 15వ తారీఖు నుంచి ఓపెన్ అయింది. ఏప్రిల్ 15వ తారీఖున ఓపెన్ అయింది. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి కూడా మీరు ఇక్కడ క్యాషియర్ గా వర్క్ చేస్తారు. అప్పుడే దగ్గర ఒక 20 రోజుల పైన అవుతుంది. ఒకటి ఎంతమంది వస్తున్నారు మనకి రోజుకి అన్న క్యాంటీన్ కి? డైలీ 200 మంది నుంచి 250 మంది వస్తున్నారు. 220 మంది నుంచి 250 మంది డైలీ మనకి వస్తున్నారు. టిఫిన్ కి భోజనానికి కూడా సమానంగానే వస్తున్నారు. మార్నింగ్ టైమింగ్స్ ఏంటన్నా మనకి? టిఫిన్ టైమింగ్స్ ఏంటి? 6:30 to 10. 6:30 నుంచి 10 వరకు టిఫిన్ టైమింగ్స్. అలాగే తర్వాత భోజనం టైమింగ్స్ 12 to 2:30. 12 గంటలకి స్టార్ట్ అవుతుంది, 2:30 వరకు క్లోజ్ అయిపోతుంది. ఎలా 5 రూపాయలు అన్నా మొత్తం టిఫిన్ అన్నా భోజనం అన్నా 5 రూపాయలు. సో గైస్ ఇప్పుడు మనం అన్న క్యాంటీన్ లో భోజనం అనేది టేస్ట్ వస్తున్నాం అనమాట. ఆల్రెడీ ప్రజల అభిప్రాయం అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనమైతే చూస్తున్నాము. సో మనకు వచ్చేసరికి ఒక పెరుగు, నెక్స్ట్ రైస్, సాంబారు, కర్రీ, ఒక చట్నీ అయితే ఇచ్చారు, లైక్ పచ్చడి అయితే ఇచ్చారు అనమాట, కారం పచ్చడి అయితే. సో ఇప్పుడైతే మనం తిని అసలు టేస్ట్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఓకే, చూసేసరికి అయితే రైస్ అనమాట చాలా క్వాలిటీగా ఉంది, అక్కడ కూడా అంటిపోవట్లేదు అనమాట. ఇది చూడండి. సో చూస్తున్నారు కదా మీరు. చూసేసరికి రైస్ బాగుందన్నమాట. జస్ట్ ఇప్పుడే అన్న క్యాంటీన్లో ఫుడ్ అనేది టేస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫుడ్ వచ్చేసరికి అయితే మంచి క్వాలిటీగా ప్రోటీన్ ఫుడ్ అయితే పెడుతున్నారు. సో ఇది వచ్చేసరికి ఇక్కడ మనం కనుక ఫుడ్ తింటే షుగర్ ఉన్నా సరే సో వాళ్ళకైతే ఏమీ ఎఫెక్ట్ అనేది అవ్వదనేసి సో మనకైతే ఇక్కడైతే వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. 5 రూపాయలకి కనీసం టీ అనేది కూడా రావట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఈ అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి ఒక కర్రీ, ఒక చట్నీ అండ్ అలాగే ఒక పెరుగుతోటి రైస్తో అయితే మనకైతే 4 రకాలు అయితే పెట్టయితే ఇస్తున్నారు. సో చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. నేను ఈ వీడియో వచ్చేసరికి అయితే ఏ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడట్లేదండి, జస్ట్ ప్రజలకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ పథకం అనేది చాలా క్లిక్ అయిందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో వీడియో అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేసుకోండి. అండ్ మరి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. మళ్ళీ బై.